ఎక్కడెక్కడి నుంచినో చొరబాటుదారులు శరణార్థులు అది పాకిస్తాన్ నుండి వచ్చారు, లేదంటే పాకిస్తాన్లోని తీవ్రవాద భావజాలికులైనటువంటి వాళ్ళు ఒక ఎత్తు, వాళ్ళు ఆ దేశంలో కంటే అమెరికాలో అంటే అక్కడ బాగా భారతదేశం మీద అరాచకాలు చేసి లేకపోతే దుర్మార్గాలు చేసినటువంటి వాళ్ళు, వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు పాకిస్తాన్లో దర్జాగా బతకగలరు. కానీ వాళ్ళకి ఆ బతుకు అక్కర్లేదు. ఎందుకని? అక్కడ దర్జా అంటే కుక్క బతుకే. కాబట్టి వాళ్ళు అమెరికా వెళ్ళాలంటే, అంటే భారతదేశంలో అరాచకాలు చేస్తే తమ బిడ్డల్ని అమెరికా లాంటి దేశాలకు పంపిస్తామని చెప్పి పాకిస్తాన్ వాళ్ళని తీసుకెళ్లి తీవ్రవాదంలోకి పెడతా ఉంటుంటుంది అనమాట. ఒకరిని తీవ్రవాదిగా పెడితే వాళ్ళ కుటుంబం వాళ్ళని అటు శరణార్థులుగా అమెరికాకు పంపిస్తూ ఉంటారు. అమెరికా ఇంతకుముందు అలా సహకరిస్తూ వచ్చింది. అందులో భాగంగా అట్లా న్యూయార్క్కు వెళ్ళినటువంటి వాళ్ళందరి కోసం అని చెప్పేసి న్యూయార్క్లో ఉన్నటువంటి ఒక హోటల్కి, పాకిస్తాన్ వాళ్ళ హోటలేనంట, అది పాకిస్తాన్ ప్రభుత్వపు హోటల్ అట, $220 మిలియన్ ఇప్పటిదాకా న్యూయార్క్ సిటీ కార్పొరేషన్ చెల్లించిందంట. ఏది? పాకిస్తాన్ శరణార్థులు అమెరికాలోని పాకిస్తాన్ వాళ్ళ భవనంలో ఉండటానికి అమెరికన్ ప్రభుత్వమైన న్యూయార్క్ ప్రభుత్వం చెల్లించిందంట. ఇది వివేక్ రామస్వామి తాజాగా రైట్ చేసినటువంటి కీలకమైనటువంటి అంశం. పాకిస్తాన్ ప్రభుత్వానికి వాళ్ళని ఇక్కడికి అక్రమంగా పంపించి వాళ్ళు ఇక్కడుంటే మనం పెనాల్టీ చెల్లించామని నిలదీస్తున్నాడు ఆయన.